వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. ముందుగా K6 జిటిపిఎల్ ప్రేక్షకులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఇక వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా బాసుర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో వైభవంగా వసంత పంచమి వేడుకలు. ప్రత్యేక అక్షరాభ్యాసం కోసం బారులు తీరిన భక్తులు. యువతకు ఉపాధి కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ప్రోగ్రాంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, మొహమ్మద్ అలీ షబ్బీర్. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన డీజీపీ శివధర్ రెడ్డి. నిజామాబాద్ రూరల్, మాక్లూర్ పోలీస్ స్టేషన్లు ప్రారంభించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. డిచ్పల్లి మండలంలోని బర్దీపూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ హరిహరుడ కళ్యాణం. పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. పోలీసుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్లో పోలీస్ స్టేషన్ భవన ప్రారంభోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబ్బీర్, సుదర్శన్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి, ఎమ్మెల్యేలు. కామారెడ్డి కలెక్టరేట్లో ఘనంగా జాతీయ ఓటర్ దినోత్సవం. పాల్గొన్న కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, ఉన్నతాధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు చేయడంపై స్పందించిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ సోదరుడు బిగాల మహేష్ సహకారంతో అన్ని హంగులతో నిర్మించిన నూతన ప్రభుత్వ స్కూల్ భవనం ప్రారంభం. పాల్గొని ప్రారంభించిన డీఈఓ అశోక్. నిజామాబాద్ నగరంలోని ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు. అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించిన యజమానులు, ఉపాధ్యాయులు. నిజామాబాద్ నగరంలోని హైదరాబాద్ రోడ్లో జ్యువెలరీ షోరూంను ప్రారంభించిన హీరోయిన్ రీతిక, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వసంత పంచమి సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో వసంత పంచమి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. శ్రీ జ్ఞాన సరస్వతి దేవిని దర్శించుకునేందుకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయంలో రద్దీ నెలకొంది. క్యూలైన్లలో బారులు తీరారు. చిన్నారులకు అక్షరాభ్యాసం కోసం పెద్ద ఎత్తున తల్లిదండ్రులు కూడా తరలివచ్చారు. అమ్మవారి సన్నిధిలో చిన్నారులతో అర్చకులు అక్షరాభ్యాసం చేయించారు. వసంత పంచమి సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. తెల్లవారుజామున 1:30 నుండి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి, మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్లకు అభిషేకంతో పాటు మంగళ వాయిద్య సేవ, సుప్రభాత సేవ, అభిషేకం నిర్వహించారు. వేకువజామున జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో అంజనాదేవి, సిఐ కిరణ్, ఎస్ఐ నవనీత్ రెడ్డి ఏర్పాట్లు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులకు దేవస్థానం తరపున పాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీలు సూచించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విద్యార్థుల కోసం నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ప్రోగ్రాంకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబ్బీర్, పి సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని పిలుపునిచ్చారు. కేవలం డిగ్రీలు ఉంటే సరిపోదని, పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యం ఉన్నప్పుడే యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ నిర్మూలనకు పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. ఐటీఐ, పాలిటెక్నిక్
పాలిటెక్నిక్ విద్యార్థులకు వరం. గతంలో ఐటీఐ పాలిటెక్నిక్ విద్యార్థులకు సరైన ప్రోత్సాహం ఉండేది కాదని, కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వారి కోసం ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టిందని కొనియాడారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా విద్యార్థులు కేవలం స్థానికంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మన ఐటీఐలో చూసినాను, రోబోట్ ద్వారా వెల్డింగ్ చేస్తున్నాం. మనం ఆ షీట్ కటింగ్స్ కూడా మనం కంప్యూటర్లో డిజైన్ చేస్తే షీట్స్ వెళ్తున్నాయి. ఇవన్నీ న్యూ టెక్నాలజీ తీసుకోవాలి. గతంలో లైట్ మిషన్ ఉంటుండే, చేతు నుంచి తిప్పాలా చేయాలా, వెల్డింగ్ అంటే మిషన్ పెట్టుకొని అద్దాలు పెట్టుకొని దాంతో వెల్డింగ్ చేసేది. ఇలాంటివి కాకుండా రోబోట్ సిస్టమ్తో వెల్డింగ్ కానీ కటింగ్ కానీ. ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కూడా హైటెక్ నైపుణ్యాలు అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీఐ పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారిని టెక్నాలజీ రంగంలో అగ్రగాములుగా నిలబెట్టేందుకు ఏఐ కోర్సులను తీసుకువచ్చారని, దీనివల్ల వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి విద్యతో పాటు ఐటీఐ పాలిటెక్నిక్ విద్యార్థుల కొరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో శిక్షణ ఇవ్వడం కొరకు శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో తక్షణమే ఉపాధి లభించేలా ప్రణాళికలు చేపడుతూ రాష్ట్ర యువతను ప్రపంచ స్థాయి నిపుణులుగా మార్చడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు, పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యాసంస్థల అధినేతలు పాల్గొన్నారు. అవగాహన చేసుకొని ప్రాక్టికల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. చేసినప్పుడే టెక్నికల్ మనం స్టార్ట్ అవుతాం. చైనా జపాన్ వాళ్ళకి ఏముంది, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, ఏం రాదు, కానీ ప్రతి చిన్న దానికి వెళ్ళి ముందు సూదు కాడికి వాళ్ళు చేస్తాం. మనమేమో అవేం లేవు, బనీన్ కాడికి వెళ్ళి బయట తెప్పించుకుంటాం. దాస్ నగర్ వద్ద నూతనంగా నిర్మించిన మాక్లూర్ పోలీస్ స్టేషన్ను రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సిపిలు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని దాస్ నగర్ వద్ద నిర్మించారు. ఈరోజు జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. మాక్లూర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న డీజీపీ శివధర్ రెడ్డికి పోలీసులు గౌరవ వందనాన్ని సమర్పించారు. ఏసీపీ రాజా వెంకటరెడ్డి, సిఐ శ్రీనివాస్, ఎస్ఐ రాజశేఖర్లు డీజీపీకి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిలతో కలిసి డీజీపీ శివధర్ రెడ్డి నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, సిపి సాయి చైతన్యలు కలిసి పోలీస్ స్టేషన్లోని ఏర్పాటు చేసిన వసతుల గురించి డీజీపీకి వివరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించి వారి సమస్యను వెంటనే పరిష్కరించాలని డీజీపీ పోలీసు అధికారులకు సూచించారు. ఇంకా ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగేష్ రెడ్డి, వీఆర్ఈసీ చైర్మన్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. వ్యక్తిగత హననం చేస్తున్నారని కేటీఆర్ అనడం హాస్యాస్పదమని విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు. రాజకీయ కక్ష సాధింపు ధోరణి ఉంటే అధికారంలోకి రాగానే చర్యలు ఉండేవని అన్నారు. ఫోన్ ట్యాపింగ్పై కేటీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ వినడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమని అన్నారు. కేటీఆర్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. అలీబాబా 420 దొంగల మాదిరి కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడిందన్నారు. స్టూవర్ట్పురం దొంగల బ్యాచ్ బీఆర్ఎస్ అని, కార్తీక దీపం గురించి తర్వాత ముందు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దీపం ఆరిపోకుండా చూసుకోవాలన్నారు. ఫోన్ల ట్యాపింగ్ పై కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. తోడబుట్టిన చెల్లెలు కవిత ఫోన్ ట్యాప్ చేశారని గగ్గోలు పెడుతుంటే ఇప్పటివరకు సమాధానం చెప్పలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా తీవ్రమైందని, దీన్ని ఉద్యమ కేసులతో పోల్చడం సరికాదన్నారు. అధికారులకు పరిమితులు ఉంటాయి. కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్ కుటుంబంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బండి సంజయ్ను సూటిగా అడుగుతున్నానన్నారు. బీజేపీ నేతల ఈడీ కేసులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయన్నారు. పోలీసుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. నిజామాబాద్ కంటేశ్వర్లో నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ భవన ప్రారంభోత్సవంలో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఐజీ మల్టీ జోన్ 1 చంద్రశేఖర్, సిపి సాయి చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ ప్రజలకు చేరువుగా పోలీసింగ్, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు పోషిస్తున్న పాత్ర అమోఘమని, ప్రజలకు మరింత చేరువుగా సేవలందించేందుకు అత్యాధునిక వసతులతో ఈ భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు శాఖ
ఆధునీకరణకు కట్టుబడి ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా శిథిలావస్థలో ఉన్న పోలీస్ స్టేషన్ల స్థానంలో కొత్త భవనాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. బాధితులు పోలీస్ స్టేషన్కు వచ్చినప్పుడు వారికి భరోసా ఇచ్చేలా సిబ్బంది ప్రవర్తించాలని, త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని, శాంతి భద్రతలు సక్రమంగా ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం పోలీస్ స్టేషన్ల ఏర్పాటు అవసరమని, కంటేశ్వర్ ప్రాంత ప్రజలకు ఈ రూరల్ పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గ పరిధిలో అత్యాధునిక పోలీస్ స్టేషన్ భవనం అందుబాటులోకి రావడంపై ఎమ్మెల్యే భూపత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు పోలీసులకు మధ్య సత్సంబంధాలు ఉండాలని, ఈ ప్రాంతంలో నేరాల నియంత్రణకు పోలీసులు మరింత కృషి చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర డీజీపీ రెడ్డి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. నేరరహిత సమాజం కోసం సీసీ కెమెరాల నిఘా మరియు క్షేత్రస్థాయిలో పెట్రోలింగ్ పెంచడం ద్వారా నేరాలను అదుపు చేయవచ్చని తెలిపారు. నూతన భవనాల్లో సిబ్బందికి మెరుగైన పని వాతావరణం లభిస్తుందని, ఇది వారి పనితీరును మెరుగుపరుస్తుందన్నారు. సైబర్ నేరాలు మరియు డ్రగ్స్ విషయంలో ప్రజలను, ముఖ్యంగా యువతను చైతన్యపరచాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, సిపి మరియు ఇతర ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వినియోగదారులకు నాణ్యమైన జ్యువెలర్స్ ను విక్రయించాలని కె గంగాధర్ జ్యువెలర్స్ షోరూం యాజమాన్యానికి హీరోయిన్ రితికా నాయక్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూచించారు. నిజామాబాద్ నగరంలోని హైదరాబాద్ రోడ్లో నూతనంగా నిర్మించిన కె గంగాధర్ జ్యువెలర్స్ 2వ బ్రాంచ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ హీరోయిన్ రితికా నాయక్తో పాటు నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణలు పాల్గొన్నారు. మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం కె గంగాధర్ జ్యువెలర్స్ యజమాని రాజేందర్ షోరూంలో అందుబాటులో ఉన్న అన్ని రకాల వజ్రాలు, బంగారం, వెండి ఆభరణాల గురించి అతిథులకు వివరించారు. హీరోయిన్ రితికా నాయక్ వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా రితికను చూసేందుకు వచ్చిన జనంతో ఈ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. ప్రేక్షకులతో కొద్దిసేపు రితికా నాయక్ మాట మంతి చేసి సరదాగా స్టెప్పులు వేశారు. ఈ సందర్భంగా షోరూం యజమాని రాజేందర్ మాట్లాడుతూ తన తండ్రి 1967లో పెట్టిన ఈ బంగారు ఆభరణాల షాపు 2వ బ్రాంచ్ తెరవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, సినీ హీరోయిన్ రితికా నాయక్లు మాట్లాడారు. సో మీకు మా దగ్గర ప్యాటర్న్స్ ఎలా అంటే మీరు లైక్ ఏదైనా ఆన్లైన్ కాపీ తీసుకొచ్చినా, ఆన్లైన్ ఇది తీసుకొచ్చినా మా దగ్గర ప్యాటర్న్ మీకు దానికన్నా బాగుంటుంది. అంటే మీకు నార్మల్గా మన కస్టమర్స్కి అందరికీ తెలుసు. ఒకసారి మీరు మా రివ్యూస్ కానీ, మా గూగుల్ కానీ అది చూడండి, మీకు అర్థమైపోతుంది. అండ్ మీరు ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వస్తారో ఈ మిడిల్ మెన్ ఏదైతే ఉంటుందండి, మిడిల్ మెన్ కాస్ట్ ఏదైతే ఉంటుందో 1-2% మేజర్గా ఉండదు. బంగారంలో 1-2% అయినా కూడా మేజర్ డిఫరెన్స్ చేస్తుంది. కాబట్టి ఆ మిడిల్ మెన్ కాస్ట్ మీకు తగ్గిపోద్ది. అంటే నేను చెప్పాల్సింది ఏంటి అంటే మీరు ఎప్పుడు ఎక్కడ ఏది తీసుకున్నా, అంటే ఎలాంటి బంగారం వస్తువు తీసుకున్నా ఒక్కసారి మాతో కంపేర్ చేయండి. వసంత పంచమి సందర్భంగా భక్తులకు, ప్రజలకు సరస్వతి దేవి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. డిచ్పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో శ్రీ హరిహర క్షేత్రంలో కొనసాగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నిధుల నుంచి 5 లక్షల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ఆలయం పనులు వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తారని హామీ ఇచ్చారు. తర్వాత జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే గ్రామంలో డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని, కళ్యాణ మండపం నిర్మాణానికి కృషి చేస్తామని, ఆలయ పవర్ ట్రాన్స్ఫర్ సమస్య త్వరగా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ సర్పంచ్ స్వప్న పురుషోత్తం గెలుపుకు అభినందనలు తెలిపారు. వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను విజయవంతం చేయాలని కోరారు. తదుపరి జక్రాన్పల్లి మండలం నారాయణపేట గ్రామంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన శ్రీవారి కళ్యాణోత్సవంలో కూడా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డీసీసీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, బర్దిపూడి సర్పంచ్ భాస్కర్, ధర్మవరం సర్పంచ్ బాసుబాబు, పడకల్ సర్పంచ్ స్వప్న పురుషోత్తం, మునిపల్లి సర్పంచ్ సాయిరెడ్డి, నారాయణపేట సర్పంచ్ ముత్యం రెడ్డి, డిచ్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షులు గంగాధర్, జక్రాన్పల్లి కాంగ్రెస్ అధ్యక్షులు చిన్నారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, శాఖ అధ్యక్షులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో ఆర్యనగర్లో గ్రంథాలయాన్ని గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి నిజామాబాద్ పట్టణంలోని ఆర్యనగర్ టెలికాం కాలనీ చైతన్య వెల్ఫేర్ సొసైటీ భవనంలో జిల్లా కేంద్ర గ్రంథాలయం నిజామాబాద్కు అనుబంధంగా రీడింగ్ రూమ్ను ప్రారంభించారు. ఈ రీడింగ్ రూమ్కు అవసరమైన భవన వసతి, ఫర్నిచర్ సౌకర్యం చైతన్య వెల్ఫేర్ సొసైటీ వారు ఏర్పాటు చేసినందుకు వారిని అభినందించారు. కాలనీలో గ్రంథాలయం ఏర్పాటు చేసుకునే ఆలోచన వచ్చినందుకు ఆనందం వ్యక్తపరిచారు. ఈ గ్రంథాలయ అభివృద్ధికి జిల్లా గ్రంథాలయ సంస్థ నుంచి పూర్తి సహకారం అందజేస్తానన్నారు. సొసైటీ భవనంలో టాయిలెట్ సౌకర్యం లేనందున
తన వంతు ఆర్థిక సహకారాన్ని చైర్మన్ సొసైటీ వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు పురాణం రమేష్, కార్యదర్శి జి గంగాధర్, కోశాధికారి పాండురంగం, సలహాదారులు నరసింహులు, కమలాకర్, ఆనంద్ రెడ్డి, సత్యనారాయణ స్వామి, బాలరాజు, సాయిలు, ప్రీతం, హన్మేందర్, దినేష్, రామాలయ సేవ సమితి అధ్యక్షులు ఎన్ గంగాధర్, కోశాధికారి సత్యనారాయణ స్వామి, జిల్లా కేంద్ర గ్రంథాలయం సహాయ గ్రంథ పాలకులు బి తారకం హాజరయ్యారు. మాక్లూరులో 5.70 కోట్ల రూపాయలతో సకల హంగులతో నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వసంత పంచమి సందర్భంగా తరగతులు ప్రారంభించారు. బిగాల గణేష్ గుప్తా, మహేష్ బిగాల సోదరుల సహకారంతో ఈ అత్యాధునిక భవనాన్ని నిర్మించారు. మాక్లూరు మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలను 5,70,00,000 వ్యయంతో మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా సోదరుడు మహేష్ గుప్తా సహకారంతో నిర్మించారు. ఈ అధునాతన సదుపాయాలతో సకల హంగులతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఈ ప్రభుత్వ పాఠశాలను నిర్మించారు. ఆ గ్రామస్తులు ఎన్నో రోజుల నుంచి కలలు కంటుంది, నేటితో నెరవేరింది. నూతన తరగతులు డిఓ అశోక్ వసంత పంచమి సందర్భంగా ప్రారంభించారు. జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో నిర్మించడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిఓ అశోక్ మాట్లాడుతూ అన్ని హంగులతో గ్రామస్తుల పిల్లల కోసం ఈ పాఠశాలను మాజీ ఎమ్మెల్యే బిగాల సోదరులు నిర్మించడం అభినందనీయమన్నారు. ఈ పాఠశాలలో గ్రౌండ్ ఫ్లోర్లో 10 గదులు, ఫస్ట్ ఫ్లోర్లో 10 గదులు ఏర్పాటు చేశారు. ఒక కంప్యూటర్, 2 సైన్స్ ల్యాబ్లతో పాటు గ్రంథాలయం, స్పోర్ట్స్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వరరావు, హెచ్ఎం దేవన్న, రచ్చమురళి, వేడిసి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, ఇంకా అవసరమైతే అదనపు ఉపాధ్యాయులను కూడా మీ పాఠశాలకు ఇస్తాము. చాలా చక్కగా ప్రైవేట్ పాఠశాలకు దీటుగా మీకు బోధన అందించడానికి కోసం ప్రయత్నం చేస్తాము. మీ అందరి యొక్క అందమైన భవిష్యత్తు కోసము రూపకల్పన అనేటటువంటిది ఇక్కడ జరుగుతుంది. దీనికోసము మా ఉపాధ్యాయులు అందరూ కూడా నిరంతరము కష్టపడతారని ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా గ్రామస్తులకు సర్పంచ్ గారు కూడా ఉన్నారు కాబట్టి పాఠశాలకు అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలను కూడా కల్పిస్తూ ఉంటూ నిరంతరము పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు పడతారని ఆశిస్తూ ఉన్నాను. నిజామాబాద్ నగరంలోని మెడికవర్ ఆసుపత్రిలో అరుదైన గుండె శస్త్రచికిత్సను కార్డియాక్ సర్జన్ డాక్టర్ రాకేష్ నేతృత్వంలో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్లో అరుదైన గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. 24 సంవత్సరాల వయసు గల ఒక అబ్బాయికి గుండెలో ఉన్న లోపమైన ఏఎస్డీను సాంప్రదాయ ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా మినిమల్ ఇన్వేసివ్ పద్ధతిలో చికిత్స చేశారు. ఈ అత్యాధునిక శస్త్రచికిత్సను కార్డియోథొరాసిస్ సర్జన్ డాక్టర్ రాకేష్ నేతృత్వంలో వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విధానం ద్వారా రోగికి తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం ఉండడంతో పాటు త్వరగా కోలుకునే అవకాశం లభిస్తుంది. ఇలాంటి శస్త్రచికిత్స నిజామాబాద్లో మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా అనస్థేషియాలజిస్ట్ డాక్టర్ వను మాట్లాడుతూ ఓపెన్ హార్ట్ లేకుండా నిర్వహించే మినిమల్ ఇన్వేసివ్ గుండె శస్త్రచికిత్సల్లో అనస్థేషియా అత్యంత కీలకమన్నారు. రోగి భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి ఆధునిక అనస్థేషియా విధానాలతో శస్త్రచికిత్సను సజావుగా పూర్తి చేశామని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఈ తరహా ఓపెన్ హార్ట్ లేకుండా ఏఎస్డీ క్లోజర్ సర్జరీ మొట్టమొదటిసారిగా మెడికవర్ హాస్పిటల్స్లో నిర్వహించబడటం విశేషమని సెంటర్ హెడ్ స్వామి అన్నారు. ఇలాంటి సేవలను వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో డిఎంఎస్ యజ్ఞ, మార్కెటింగ్ హెడ్ వినయ్ పాల్గొన్నారు. తర్వాత హైదరాబాద్లో అక్కడ మిగతా చోట్ల కూడా కన్సల్ట్ అయ్యాడు. ఆ అబ్బాయికి సర్జరీ అడ్వైజ్ చేశారు. కాకపోతే ఆ అబ్బాయి యంగ్ ఏజ్ కాబట్టి ఆయనకి మినిమల్ యాక్సెస్లో కావాలని చెప్పి మనల్ని అప్రోచ్ అయ్యారు. మిగతా ఎవాల్యుయేషన్ అంతా చేసి మనం ఆ మినిమల్ యాక్సెస్ సర్జరీ చేయడం జరిగింది. అది పుట్టుకతో ఉన్నదే ఉంటుంది. వాళ్ళకి చాలా మంది ఏంటంటే వాళ్ళకి ఇలా చెకప్ చేసుకున్నప్పుడు తెలియడం ఎక్కువ సార్లు ఉంటుంది. కొంతమందికి మాత్రమే ఆయా దమ్ము రావడం కానీ లేదా గుండె దడ రావడం కానీ ఇవన్నీ ఉండొచ్చు. బట్ చాలా మంది మాత్రం ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా రెగ్యులర్ చెకప్ చేసుకున్నప్పుడు తెలియడమే ఉంటుంది. బర్త్లో వచ్చినప్పుడు సార్ వాళ్ళ స్టార్టింగ్లోనే చూసి చెప్తారు కదా హోల్ ఉంది దాన్ని ట్రీట్మెంట్. తర్వాత 24 సంవత్సరాల తర్వాత అంటే వాళ్ళు చెకప్ చేసుకుంటే తెలుస్తుంది. కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ లేవు కాబట్టి వాళ్ళు చెకప్ చేయించుకోరు. ఆర్మూర్ ప్రాంతంలో జరిగిన వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొని పూజలు చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. వసంత పంచమి సందర్భంగా పలు పాఠశాలలు, ఆలయాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. మొదట ఆర్మూర్ శ్రీ సరస్వతి శిశు మందిర్లో ఏర్పాటు చేసిన వసంత పంచమి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సిబ్బందితో కలిసి సరస్వతి అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే మాట్లాడారు. అనంతరం ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రి నగర్లో జరిగిన వసంత పంచమి వేడుకల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా నాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ వద్ద విద్యార్థులు మానవహారం నిర్మించారు.
ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి జక్కం ఉమామహేశ్వరరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి కిరణ్లు మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ సీట్ బెల్ట్ పెట్టుకుని హెల్మెట్లు ధరించాలన్నారు. తల్లి జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగించారు. అనంతరం ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ ర్యాలీలో పాఠశాల, వాసవి స్పేస్, సీక్రెట్ హార్ట్, సిల్వర్ వింగ్స్ స్కూల్ పిల్లలు సుమారుగా 500 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ మెంబర్ రాజా నరేందర్ గౌడ్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె శృతి, సిసిఎస్, ఏసీపీ మస్తాన్ అలీ, 4వ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు ఉదయ్, లాయక్ అలీ, ఎస్ఐలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, యువకులు పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్కూల్ పిల్లల చేత ర్యాలీ నిర్వహించి ఇక్కడ రుక్మిణి చాంబర్స్ చౌరస్తా దగ్గర మానవహారాన్ని ఏర్పాటు చేసి ఈ రోడ్డు ప్రమాదాలు జరిగే కార్యక్రమంలో మానవ తప్పిదాల వల్ల ఏ విధంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనేది చెప్తూ హెల్మెట్ ధారణ, సీట్ బెల్ట్ మరియు ఫోన్ వాడకం, సెల్ ఫోన్ వాడకం మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి ప్రస్తావించి ప్రజలకు చైతన్యపరిచేందుకు ఈ కార్యక్రమాన్ని ఈరోజు తీసుకున్నాం. ఎడపల్లిలో గంగమ్మదేవి ఆలయ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎడపల్లిలో గంగమ్మదేవి ఆలయ ప్రథమ వార్షికోత్సవం మండల కేంద్రంలోని పులి చెరువు కట్టపై గుడి నిర్మాణం చేపట్టి సంవత్సరం అవుతున్న శుభ సందర్భంగా ఎడపల్లి గంగపుత్ర సంఘం యువకులు, సంఘం పెద్దలు, మహిళలు ఘనంగా నేడు నిర్వహిస్తున్న గంగపుత్ర సభ్యుల ఇంటి నుండి బోనాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గంగమ్మదేవి అనుగ్రహం ఊరు ప్రజల పట్ల ఉండాలని గ్రామస్తులు కోరుకున్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఓటర్ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్ పాల్గొని జిల్లాధికారులు, కలెక్టరేట్ వివిధ విభాగాల సిబ్బందితో ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను కాపాడుతూ స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల పవిత్రతను నిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు లోను కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు హక్కును వినియోగిస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లాధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వసంత పంచమి సందర్భంగా మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వసంత పంచమి సందర్భంగా గత 3 సంవత్సరాల నుండి మహారాష్ట్ర కిని గ్రామ ప్రాంతీయ వాసులు ప్రతి సంవత్సరం లాగానే కిని గ్రామం నుండి తెలంగాణ బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రానికి కాలినడకన వస్తున్న మహిళా భక్తులకు మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ వారి యొక్క తరోడా దగ్గర ఉన్న వ్యవసాయ క్షేత్రంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి అదేవిధంగా వారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఉన్న నివాస గృహంలో భక్తులకు విశ్రాంతి సేద కోసం కేటాయించడం జరిగింది. దీనికి వారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆ బాసర సరస్వతి దేవి అమ్మవారి ఆశీస్సులు ఎలవేలా ఉండాలని భక్తులు ఆశీస్సులతో ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావడంతో పాటు ఎన్నికల్లో విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 16వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి అదనపు కలెక్టర్ అధ్యక్షత వహించగా జిల్లాధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఏవో ప్రశాంత్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల సుభాష్ జిమ్లో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ జిమ్లో స్వర్గీయ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన స్వతంత్ర భారతదేశానికి చేసిన సేవలను కొనియాడారు. భారతదేశ స్వాతంత్రోద్యమంలో నేతాజీ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యం ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతం చేయడంతో పాటు మీ రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రం ఇస్తాను అనే నినాదంతో దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేశారన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పట్టుదలను విద్యార్థులు పెంపొందించుకోవాలని ఉద్బోధించారు. కరకరలాడించిన ధీరుడు, ఆజాద్ హింద్ వ్యవస్థాపక అధ్యక్షుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 129వ జయంతి సందర్భంగా మా సుభాష్ నగర్లోని మా సుభాష్ కార్యాలయంలో మరి ఈరోజు ఆయన విగ్రహానికి ఘనంగా సన్మానించడం జరిగింది. మరి సుభాష్ చంద్రబోస్ గురించి మరి ఎవరికి తెలియలేదు. అందులో ప్రత్యేకంగా మా నిజామాబాద్లో ముఖ్యంగా మా సుభాష్ నగర్ ఆయన పేరు మీద స్థాపించబడింది. కాబట్టి మరి మా సుభాష్ నగర్ గత 50 ఏళ్ళ నుంచి ఆయన ఇక్కడ మా జయంతిని జరుపుతూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరి సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి కోరుకుంటూ మరి ఏదైతే మా పట్టణంలోని మా సుభాష్ నగర్ వాసులందరికీ కూడా నా తరఫున, మా కమిటీ సభ్యుల తరఫున అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో వసంత పంచమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో వసంత పంచమి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సరస్వతి మాత విగ్రహానికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ సరస్వతి విగ్రహం ప్రతి సంవత్సరం కూడా వసంత పంచమి రోజు అద్భుతమైన పూజలు అందుకుంటూ ఆ సరస్వతీదేవి ఆశీస్సులు మా విద్యార్థులందరి మీద ఉన్నాయంటే కారణం ఈ గ్రామమే. సో గ్రామము పాఠశాల అభివృద్ధిని పట్ల మీరు గమనిస్తే పాఠశాల చాలా వసతుల్లో అభివృద్ధి చెందిందంటే గ్రామస్తుల సహకారం. అదేవిధంగా విద్యార్థుల్లో మరి ఇందాక సార్ చెప్పినట్లు వైఖరుల్లో మార్పు వచ్చిందన్నా కూడా గ్రామం నుంచి వచ్చినటువంటి మార్పుని మేము కొనసాగి భీమ్గల్ శ్రీ సరస్వతి విద్యా మందిర్లో సామూహిక అక్షరాభ్యాసం ఘనంగా నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలో వసంత పంచమి సందర్భంగా ఈరోజు శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ పట్టణ మరియు పరిసర గ్రామాల్లోని ప్రజలు తమ పిల్లలను తీసుకువచ్చి అక్షరాభ్యాసం చేయించుకున్నారు. ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని పురోహితులు నంబిశౌరి బాసర్లోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం నుండి పాఠశాలకు తెప్పించిన కుంకుమ మరియు సరస్వతి మాత ఫోటోను తల్లిదండ్రులకు అందజేసి 100 మంది చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాసం చేయించి ఆశీస్సులను అందజేశారు. పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు డాక్టర్ జి బసంత్ రెడ్డి మాట్లాడుతూ మా పాఠశాల 10 సంవత్సరాల నుండి చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నామని, వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్నారులకు గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తి, ధారణ శక్తి, మేధాశక్తి పెంపొంది మంచి విద్యావంతులు అవుతారన్నారు. సరస్వతి మాత కటాక్షం కలుగుతుందని, భవిష్యత్తులో మంచి స్థానంలో స్థిరపడతారని, దేశానికి ఉపయోగపడే పౌరులుగా తయారవుతారన్నారు. ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యక్షులు వి శంకర్, కార్యదర్శి జి నరసయ్య, సంయుక్త కార్యదర్శి పి మనోహర్, కమిటీ సభ్యులు నీలారవి, ప్రధానాచార్యులు రాస రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి నర్సారెడ్డి, అకాడమిక్ ఇన్ఛార్జ్ పి సాయి చరణ్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్ ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్లోని ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ సొసైటీ అధ్యక్షులు ఏ ప్రవీణ్ రెడ్డి, కార్యదర్శి జి వెంకటరమణారెడ్డి, కోశాధికారి ఎస్ సాయిరెడ్డి, పాఠశాల చైర్మన్ పి జగత్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ ఏ సుజిత్ రెడ్డి, విద్యా కమిటీ సభ్యులు స్వరూపరాణి, ప్రధానోపాధ్యాయురాలు సి వీణారెడ్డి, అడిషనల్ ప్రధానోపాధ్యాయుడు పి శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించారు. We celebrated Saraswati Puja. We offered Saraswati Puja with all our management members and with our students and with all our teachers. Like every year, we will celebrate this. We are celebrating this Saraswati Puja and Vasant Panchami, this festival in our school premises. And on this special occasion, we are going to start the admissions for the classes nursery to 3rd class. సిరికొండలో వసంత పంచమి సందర్భంగా సిరికొండ శ్రీ మహాజ్ఞాన సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిరికొండ మండలం హుస్సేన్ నగర్ గ్రామంలో వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ మహాయజ్ఞ సరస్వతి ఆలయంలో సరస్వతీ దేవికి ప్రధాన ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకార సేవలు నిర్వహించి వేద మంత్రోచ్చారణల మధ్య విశేష పూజలు చేశారు. పసుపు వస్త్రాలతో, పుష్పమాలలతో అమ్మవారిని సుందరంగా అలంకరించగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలయ్యారు. అలాగే ఆలయ అర్చకులు మాట్లాడుతూ వసంత పంచమి విద్య, జ్ఞానం, కళలకు అధిష్టాన దేవత అయిన శ్రీ సరస్వతీ దేవిని ఆరాధించే పవిత్ర దినంగా ప్రసిద్ధి చెందినదని, ఈరోజు అమ్మవారిని భక్తితో ప్రార్థిస్తే విద్యాబుద్ధులు, వాక్సిద్ధి, సృజనాత్మకత లభిస్తాయని, ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, కళాకారులు ఈ రోజున సరస్వతి పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఇవ్వకపోతే ఇండ్లు ఎలా కట్టుకోవాలంటూ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. బీర్కూర్ మండలం బారంగెడ్గి గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక అనుమతులు ఇవ్వాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేదలకు ఒక వరం లాంటిదని, ఇందిరమ్మ ఇళ్లు తొందరగా నిర్మించుకోవాలని ప్రత్యేక అధికారులు లబ్ధిదారులకు సూచించినా కానీ 2 నెలల నుంచి ఇసుక అనుమతులు ఇవ్వకపోవడంతో తమ గ్రామంలో ఇందిరమ్మ నిర్మాణాలు నిలిచిపోయాయని తహసీల్దార్ సవాయ్ సింగ్ దృష్టికి తీసుకొచ్చారు. బారంగెడ్గి గ్రామ శివారు పక్కనే మంజీరా నది ఉందని, తమ గ్రామం నుంచి ఇసుక అనుమతి ఇవ్వాలని సర్పంచ్ అనిల్ కుమార్ మరియు ఉప సర్పంచ్ ప్రవీణ్ దేశాయ్ కోరారు. ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి వినతి పత్రాలు తీసుకుని సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇసుక అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ లబ్ధిదారులకు హామీ ఇవ్వడంతో లబ్ధిదారులు శాంతించారు. బరంగడి ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు తరపున ప్రతి ఒక్కరూ వచ్చి కలవడం జరిగింది. మాకు మా మాంజీరా నది పక్కనే ఉన్నా కానీ ఇసుక ఇప్పటివరకు మాకు పాయింట్ ఇవ్వట్లేదు. కాబట్టి మాకు ఇందిరమ్మ ఇల్లు 46 మంది ఉన్నారు లబ్ధిదారులు. కావున వాళ్ళందరికీ వేరే గ్రామం నుంచి ఇసుక తరలించుకోవాలంటే 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే మా ఊరు నుంచి మాకు ఇసుక రావాలంటే 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎంఆర్ఓ గారు మాకు వెంటనే ఇసుక పాయింట్ కేటాయించి లబ్ధిదారులకు మేలు చేకూరాలని
మేమందరికీ సిరికొండలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో సుభాష్ యూత్ గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుభాష్ యూత్ సభ్యులు ఉప సర్పంచ్ శోభన్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల్లో అత్యంత ధైర్య సాహసాలు కలిగిన గొప్ప వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని, ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యాన్ని స్థాపించి బ్రిటిష్ వారిని ముప్పు తిప్పలు పెట్టిన మహాయోధుడని అన్నారు. నేతాజీని ఆదర్శంగా తీసుకుని యువకులంతా నడవాలన్నారు. అనంతరం సర్పంచ్ సాయి చరణ్ మాట్లాడుతూ ఆంగ్లేయులను తరిమి కొట్టాలంటే సాయుధ పోరాటంతోనే సాధ్యమవుతుంది. ఆజాద్ హింద్ ఫౌజ్ భారత ఆర్మీని ఏర్పాటు చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధింపడానికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. ఆయన చూపిన ఆశయాలను యువకులమంతా ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో బాడల సంతోష్, గంగాధర్, మారుతి, రంజిత్, గ్రామ పెద్దలు సాంబయ్య, రాములు, లింబాద్రి, వార్డు మెంబర్లు, యువకులు పాల్గొన్నారు. సిరికొండ గ్రామంలో సుభాష్ చంద్రబోస్ జయంతి ఘనంగా జరుపుతున్నాము. ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళకు ఈ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. 1897లో సుభాష్ చంద్రబోస్ జనవరి 23న జన్మించిండు కాటా గ్రామంలో. అలాగే ఇతను ధైర్యము, త్యాగము, దేశభక్తి అంటే చాలా ఎక్కువ ఉండేది. ఇతను ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యాన్ని తయారు చేసి బ్రిటిష్ వాళ్ళ. ఎడపల్లి మండలంలో ఓటర్ దినోత్సవ ప్రతిజ్ఞ ఘనంగా కొనసాగింది. శుక్రవారం ఓటర్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఉదయం ప్రార్థన సమయంలో బాలికలకు ఓటర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతిజ్ఞ చేయించారు. ఓటు ప్రాముఖ్యతపై తహసీల్దార్ దత్తాత్రేయ విద్యార్థులకు అవగాహన కల్పించారు. 18 సంవత్సరాల ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ గంగాశంకర్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఈ ఓటర్స్ డే నిర్వహించుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి అర్హుడైన వయోజనుడు అంటే ఓటు హక్కుకు కావలసిన కనీస వయసు ఎంత మీకు 18 years. సో 18 సంవత్సరాలు వచ్చిన ప్రతి యువకులు కూడా ఓటు హక్కు కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో ఓటర్స్ డే నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా ఓటు హక్కు ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఓటింగ్లో పాల్గొనాలి అనే ఇంకో కాన్సెప్ట్ తోటి కూడా మనం ఓటర్స్ డే నిర్వహించుకుంటున్నాం. ఇప్పుడు మీ ఇంట్లో మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా సరే మీకన్నా పెద్దవాళ్ళు నిజామాబాద్ నగరంలోని కిసాన్ గంజ్లో గల ఉమా మహేశ్వరాలయంలో చండీ హోమం, కుంకుమార్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని కిసాన్ గంజ్లో గల ఉమా మహేశ్వరాలయంలో వార్షికోత్సవాల్లో భాగంగా చండీ హోమం, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. యంచా శ్రీ ఓం జగదాత్రి దేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని యంచా గ్రామంలో ఉన్న శ్రీ ఓం జగదాద్రి దేవి ఆలయం శ్రీ ఓం పంచశక్తి పీఠంలో ఘనంగా 6వ రోజు 7వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఉదయం శ్రీ ఓం స్వర్ణకమల లక్ష్మీ అమ్మ, శ్రీ ఓం జ్ఞానశక్తియేంద్ర స్వామీజీల సమక్షంలో శ్రీ ఓం అష్టచండీ యాగం ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ ఓం పంచగురు దేవతల ప్రతిష్ట మరియు కుంభాభిషేకములు మొదలగు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు ఈ కుంభాభిషేకంలో పాల్గొన్నారు. వెస్ట్ బెంగాల్కు చెందిన వేద పండితుల చేత మహాచండీ యజ్ఞములు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ నెల 26న బ్రహ్మోత్సవం, ధ్వజారోహణ కార్యక్రమాలు, ఈ నెల 30న శ్రీ ఓం జగదాత్రి దేవి రథోత్సవం, 31న మహాపూర్ణాహుతి, శ్రీచక్ర అభిషేకం, శ్రీ ఓం జగదాత్రి దేవి ప్రత్యక్ష దర్శనం ఉన్నాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీన గోదావరి నదిలో తెప్పోత్సవం జరుగుతుందని, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ట్రస్ట్ సభ్యులు పిలుపునిచ్చారు. Get the blessings from Amma and also to the Jagadathi temple. The Brahmotsavam is conducted here grandly. It's a special place that people from all over the world come here, especially to this Monday. There's some special energy that ఎస్సీల సీట్లపై హైకోర్టుకు వెళ్లి జిల్లాలో 9 సీట్లు కేటాయించాలని కోరడం బీజేపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ధ్వజమెత్తారు. ఎస్సీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నగరంలోని దుబ్బాలో గల లుంబిని బుద్ధ విహార్లో పులి జైపాల్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మలయాళ గోవర్ధన్, నిజామాబాద్ జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జకారియా ఆనంద్, జమాతే ఇస్లామీ హింద్ అధ్యక్షులు షేక్ హుస్సేన్, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు అశోక్ భాగ్యవాన్, దళిత సంఘాల సీనియర్ నాయకులు బంగారు సాయిలు,
టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివమాదిగ, మాల మహానాడు నాయకులు చంద్రకాంత్, సిపిఎం నగర కార్యదర్శి బెజ్గం సుజాత, బహుజన నవనిర్మాణ అధ్యక్షులు రంజిత్ తదితరులు మాట్లాడుతూ దళితుల ఐక్య పోరాటంతో దిగివచ్చిన నాయకులు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో దళితులకు 9 సీట్లు కేటాయించారని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసి దళితుల పట్ల కపట ప్రేమను చూపించారన్నారు. అసలు ఎస్సీ వార్డులపైన వేసిన పిటిషన్ను కప్పిపుచ్చి మళ్లీ ఎస్సీలను మోసం చేయాలని కుట్రలను పాల్పడుతున్నారని, దీన్ని దళితులు పసిగట్టి అప్రమత్తంగా ఉండాలని నాయకులు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఓటమికి ఐక్యంగా పనిచేయాలని, తద్వారా దళితుల ఐక్యతను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాలలో దరఖాస్తులకు ఆహ్వానం పలికినట్లు మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు, తహసీల్దార్ శ్రవణ్ కుమార్ తెలిపారు. రెంజల్ మండలంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు 2026-27 సంవత్సరానికి ఆన్లైన్ నమోదు ప్రక్రియను ప్రారంభించినట్లు వారు తెలిపారు. అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీలో ఉన్నటువంటి తరగతులను కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. ఇంటర్మీడియట్లో కూడా ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీడీఓ కమలాకర్, ఎస్ఐ చంద్రమోహన్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు మోబిన్ ఖాన్, ప్రిన్సిపల్ ఆర్షియా నజ్మా, ఎంపీఓ రఫీ హైమద్, మైనార్టీ సోదరులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట గ్రామంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మాజీ ఎంపీపీ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోబిన్ ఖాన్ అందజేశారు. స్థానిక సర్పంచ్ ఎత్తరి మాధవి సాయిలు, ఎంపీడీఓ వారణాసి కమలాకర్తో కలిసి 16 ఇండ్ల పత్రాలను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రి పాలైన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఎల్ఓసి పత్రాలను మొదట చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రి పాలైన వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోబిన్ ఖాన్ మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు తదితర సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందని చెప్పారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేసినప్పటికీ ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు. 1-2 బిల్లులు ఇచ్చి మిగిలినవి లబ్ధిదారులకు ఇవ్వకుండా పంగనామం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్కటిగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి ఎంత కష్టమైనా అమలు పరుస్తున్నారని అన్నారు. లబ్ధిదారులకు 66 ఇళ్లకు ఇప్పటికీ 3.3 కోట్లతో పైసా కూడా ఎవరూ లంచం ఇవ్వలేదని మోబిన్ ఖాన్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రఫీ అహ్మద్, దండిగుట్ట సర్పంచ్ ధనుంజయ్, కార్యదర్శి వెంకటరమణ, మాజీ సర్పంచ్ వినోద్ కుమార్, ఎత్తరి సాయిలు, బన్సీ నాయక్, చౌకత్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని నందిగుట్ట నాగరంలో మైనార్టీ గర్ల్స్ రెసిడెన్షియల్ 4వ విభాగంలో అడ్మిషన్లు ఆన్లైన్ విధానంలో కొనసాగుతున్నాయని ప్రిన్సిపల్ జ్యోతి తెలిపారు. నగరంలోని నందిగుట్ట నాగరంలో గల మైనార్టీ రెసిడెన్షియల్ గర్ల్స్ 4వ విభాగంలో ఆన్లైన్ అడ్మిషన్లు ప్రారంభోత్సవం సందర్భంగా వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మజీద్ ఇమాములు, ఆర్ఎల్సీ బషీర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రిన్సిపల్ ఈ జ్యోతి, బోధనేతర సిబ్బంది, తల్లిదండ్రులు అడ్మిషన్ అధికారిక ప్రారంభోత్సవం కోసం సమావేశమయ్యారు. ప్రచార పోస్టర్లను, బ్యానర్లను విజయవంతంగా ఆవిష్కరించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రిన్సిపల్ ఈ జ్యోతి తల్లిదండ్రులను విన్నవించారు. నిజామాబాద్ పర్యటనకు చేరుకున్న రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డికి జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ నగరానికి చేరుకున్న రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ శివధర్ రెడ్డికి జిల్లా పోలీస్ గెస్ట్ హౌస్లో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, సిపి సాయి చైతన్యలతో పాటు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీలు స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, డీసీసీ అధ్యక్షులు నాగేష్ రెడ్డిలు డీజీపీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డితో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే అధికారులతో కలిసి పలు విషయాలపై చర్చించారు. ఎస్ఎస్ఆర్ డిస్కవరీ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. ఎస్ఎస్ఆర్ డిస్కవరీ పాఠశాల మాధవనగర్లో నిన్న 10వ తరగతి విద్యార్థులు తమ పాఠశాల విద్యను పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా 9వ తరగతి విద్యార్థులచే వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాఠశాల చైర్మన్ మారియా గౌడ్ను, సిఓ హరిత గౌడ్ను మరియు డైరెక్టర్ హర్షిత్ను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తమ పాఠశాలలో ఉపాధ్యాయులతో తమకున్న అనుభూతులను, అనుభవాలను వివరించారు. అంతేకాక తాము ఈ వాతావరణాన్ని వదిలి వెళ్తున్న కారణంగా తమ విచారాన్ని తెలియజేశారు. చక్కని వేషధారణలతో అనేక ఆటపాటలతో అలరించారు. విద్యార్థులను ఉద్దేశించి పాఠశాల చైర్మన్ మాట్లాడుతూ, జీవితంలో పాఠశాల విద్య అత్యంత కీలకమైందని, భవిష్యత్తుకు పునాది అని తెలిపారు. వార్షిక పరీక్షలు దగ్గరలో ఉండడం వల్ల విద్యార్థులు సరైన ప్రణాళికతో చదివి మంచి ఫలితాలను సాధించి ఉన్నత విద్యను అభ్యసించే క్రమంలో తల్లిదండ్రుల పర్యవేక్షణలో తమ జీవితానికి బంగారు బాట వేసుకోవాలని సూచిస్తూ విద్యార్థులకు ఆశీస్సులు తెలియజేశారు. ప్రిన్సిపల్ భాస్కర్ మెరిగా మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు వివిధ నైపుణ్యాలను పెంపొందించుకొని జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని విద్యార్థులను ఆశీర్వదించారు. తర్వాత ఈ స్కూల్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేటువంటి వాళ్ళు డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, సిఏలు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. చక్కగా మంచి సిటిజన్ కావాలి, మంచి పౌరుని కావాలి, పౌరులు కావాలి, హ్యాపీగా ఉండాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కరు మాత్రం లేరు అందులో,
మీరు చెప్పిన దాంట్లో ఒక్కరు లేరు. ఆ ఒక్కరు ఎవరన్నా చెప్తే వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇస్తారు కాదు. నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రన్నింగ్ పోటీలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కమిటీ మెంబర్స్ అందరూ రన్నింగ్ పోటీలు నిర్వహించారు. మొదటగా 100, రెండవది 200 మీటర్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేయబడుతుందని కమిటీ మెంబర్స్ తెలిపారు. మరియు ఈ నిజ జీవితంలో మానసిక ఒత్తిడికి ఆటల పోటీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని, యువతకు సీనియర్ సిటిజన్స్ అయిన మేము పోటీలో పాల్గొనడం యువతకు ఆదర్శంగా నిలవాలని తెలుపుతూ, ఇంత బిజీ లైఫ్లో కూడా ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యమే మహాభాగ్యంగా అన్నారు పెద్దలు. దీనికి అనుగుణంగా ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆఫీసర్స్ క్లబ్ మెంబర్స్, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. 80 సంవత్సరాల పైబడిన వారు, అదేవిధంగా 60 నుంచి 70, 70 నుంచి 80, 40 నుంచి 50, 50 నుంచి 60 ఇట్లా రకరకాల వయసు వాళ్ళు చాలా ఉత్సాహంతో ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే మనకు వయసు అనేది ఒక నంబరే తప్ప మనం ఏదో పెద్దవాళ్ళమైనట్టు కాదు. అయితే ఎంత వయసు వచ్చినా కూడా మనం వాకింగ్, రన్నింగ్ చేయడం వల్ల అందరికీ ఆరోగ్యకరంగా ఉంటుంది. అందరూ సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉండగలుగుతాం. దాని ద్వారా మనము హార్ట్ కావచ్చు, మెదడు కావచ్చు, ఇవన్నీ అవయవాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. కాబట్టి ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఆఫీసర్స్ క్లబ్లో ఇంత రిటైర్డ్ వాళ్ళు ఉన్నా, పెద్దవాళ్ళు ఉన్నా, ఇలాంటి ఎక్సర్సైజ్ అనేది. నిజామాబాద్ నగరంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హారతి అభిషేకాలు, అర్చనలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఈరోజు విశేషంగా వసంత పంచమి అశోక్ గౌడ్ దంపతులు పెద్దమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించి తదనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. అమ్మవారి దయతో, కృపా కటాక్షాలతో మాకు ఈ అవకాశం లభించినందుకు అమ్మవారికి శతకోటి వందనాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం వసంత పంచమిని పురస్కరించుకొని ఈ పూజా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు దంపతులు. ఈ సందర్భంగా ఆ దంపతులు మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో మొక్కులు చెల్లించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయని తెలిపారు. అమ్మవారి కృపా కటాక్షం అందరికీ కలగాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందని, ఈ పూజా కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమ్మవారి దయతో అమ్మవారి ప్రతి సేవ నాతో చేయించుకుంటుంది. పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి సంవత్సరము అమ్మవారి సేవ చేసుకుంటారని కల్పించి మాకు అమ్మ దయతో ప్రతి సంవత్సరం మేము సేవ చేసుకుంటున్నాము, అన్నప్రసాదం చేస్తున్నాము. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నాయి. నందిపేటలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట మండలం మాజీ బీసీ జిల్లా అధ్యక్షులు దంతాల ఆనంద్ మరియు నందిపేట మండల అధ్యక్షులు ఒంటిగంట శ్రీనివాస్ ఈరోజు ఉదయం 5 గంటలకు నారా చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ 43వ పుట్టినరోజు సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో నవసిద్ధుల గుట్టపై శివార్చన, అభిషేకం, శ్రీరామ మందిరంలో పూజలు నిర్వహించారు. బ్రాహ్మణోత్తములతో పూజలు జరిపించి శివుని యొక్క మరియు శ్రీరాముని యొక్క కృప ఎల్లవేళలా ఆశీర్వాదం ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ పూజలు చేయడం జరిగిందని నందిపేట మండలంలో నందిపేట మండల అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నారా లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. అభిమానులు పాల్గొని లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి అందరూ కలిసి నారా చంద్రబాబుకి వినతి కోరడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే ప్రభుత్వం నడిపిస్తున్నారో తెలంగాణలో కూడా ముందుకు వచ్చి తెలంగాణలో కూడా అటువంటి ప్రభుత్వం రావాలని కార్యకర్తలు, అభిమానులు కోరారు. జ్యోతినారాయణ, లక్ష్మీనారాయణ గౌడ్, నందిపేట మండల కార్యదర్శి అర్వపల్లి లక్ష్మీపతి, టౌన్ అధ్యక్షులు పి రాజశేఖర్, సాయిబాబా, ఎస్కే గౌస్, లక్ష్మీ నరసింహ, చిరంజీవి శంకర్ మరియు అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానికంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఏకమై నారా లోకేష్ బాబు గారి 43వ జన్మదిన కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకున్నాము. కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టి కార్యక్రమాలు చేపట్టినాము. నారా లోకేష్ బాబు గారు అతని జీవిత చరిత్ర చూసుకుంటే చిన్న వయసులోనే ఒక మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్లో రాజమేలుతూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. అదేవిధంగా అక్కడ ఆంధ్రాలో ఏ విధంగా పార్టీ అభివృద్ధి చెందిందో, ఇంతకుముందు తెలంగాణలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎన్నో బడుగు బలహీన వర్గాలకు వారి అభ్యున్నతి కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి నేటికి ప్రజల గుండెల్లో తెలుగుదేశం అంటే చెరగని ముద్ర. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలోని దేవీమాత ఆలయంలో వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు మాట్లాడుతూ ఈరోజు వసంత పంచమి సందర్భంగా దేవి ఆలయంలో ఉదయం దేవికి అభిషేకం, అలంకరణ, అర్చన నిర్వహించడం జరిగిందన్నారు. దేవి పుట్టినరోజు సందర్భంగా భక్తులు దేవిని ఊయలలో వేసి నామకరణం చేశారు. అనంతరం గ్రామంలోని మహిళా భక్తులు కుంకుమార్చన చేసి అన్నదానం నిర్వహించారు. రాత్రికి దేవి ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమం ప్రధాన విధుల గుండా ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు, మహిళల సహకారంతో నిర్వహించారు. రాత్రికి ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
ఇవి వేడుకలు వల్ల పుట్టినరోజు కాబట్టి సందర్భంగా వేడుకలు జరిపిండ్లు అన్నీ జరుగుతున్నాయి. పొద్దుగా అభిషేకం అయింది, అన్నిటికీ కుంకుమ అర్చన జరిగింది. కుంకుమ అర్చన తర్వాత అమ్మవారు ఉయ్యాలేసినాము, తొట్టెలు ఊగింది బ్రహ్మాండంగా. మీ పడగల గ్రామం వారు అందరి సహకారంతో మంచిగా జరిగింది. అన్నదానం జరిగింది. నిజామాబాద్ నగరంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో మందిరం గ్రామంలో ఈరోజు వసంత పంచమిని పురస్కరించుకుని రామాలయం పునర్నిర్మాణం జరిగి నేటికి 14 సంవత్సరాలు అవుతున్నందున 14వ వార్షికోత్సవం వేడుకలను వేద పండితులచే ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, నిత్య అర్చన, విఘ్నేశ్వర పూజ, కలశాభిషేకం, పంచామృతాలతో రామయజ్ఞం, సామూహిక కుంకుమార్చన, పూర్ణాహుతి, అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణ మహారాజు పంతులు, గుండెరావు పంతులు, రాజశేఖర్ సాహు, సతీష్ మహారాజ్ వేద పండితులచే పూజా కార్యక్రమాలు ప్రవచనాలు చేశారు. ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ ఉపాధ్యక్షులు తోట రాజశేఖర్, కార్యదర్శి పుల్కస్వామి, ఉపకోశాధికారి శ్రీనివాస్ గౌడ్, కమిటీ సభ్యులు రాము గౌడ్, టీ రాజు, నర్సింలు గౌడ్, కొమరయ్య, శ్రీనివాస్, చింటూ, రామ్ గోపాల్ 300 మంది భక్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని లక్ష్మీ గణపతి మహా ఆలయంలో వసంత పంచమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గణపతి మహా ఆలయంలో వసంత పంచమి సందర్భంగా ఈ నెల 23వ తేదీన స్వామివారికి స్వర్ణ భస్మ సమన్విత నాణములతో కనకాభిషేక మహా కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ వ్యవస్థాపకులు అరుణ్ కుమార్ శర్మ తెలిపారు. కనకాభిషేకం చేసిన నాణాలను ప్రసాద రూపంలో అందించారు. మరికొన్ని మండలాల వార్తలు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పరిధిలోని డోంగ్లీ మండలం మేఘా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా ఓటర్ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హల్లే బస్వంత్, ఉప సర్పంచ్ బాబు పటేల్, సీనియర్ నాయకులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, జీపీఓ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సమావేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ సమావేశంలో మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టడం కొరకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని, ప్రజలు దీన్ని ఐక్యంగా తిప్పికొట్టాలని, మతోన్మాదులకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టణాల అభివృద్ధిపైన దృష్టి పెట్టకుండా ప్రజా సమస్యలను పరిష్కరించకుండా భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం సరైంది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా పెన్షన్ల పెంపు కానీ, నిరుద్యోగ భృతి కానీ, కౌలుదారులకు రాయితీలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. సమస్యల మీద, రైతాంగం సమస్యల మీద, గ్రామీణ ప్రాంత వ్యవసాయ కార్మికుల సమస్యల మీద పనిచేస్తున్నటువంటి వామపక్ష లౌకిక పార్టీల అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ఓడించాలి, అట్లాగే లౌకిక శక్తులను గెలిపించాలనేది సిపిఎం పార్టీగా పిలుపునిస్తున్నాం. దీనికి కారణం మేము అధికారంలోకి వస్తే నిజామాబాద్ జిల్లా పేరుని మారుస్తాం, దీన్ని ఇందూరుగా ప్రకటన చేస్తామని ధరంపూరి అరవింద్ ఇప్పటికే ప్రకటన చేశాడు. ఈ ప్రకటన చేయడం అంటే నిజామాబాద్ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నటువంటి హిందూ ముస్లింల మధ్య కొట్లాటను పెట్టాలనేటటువంటి ఒక సీరియస్ ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో బ్రిలియంట్ హైస్కూల్ ఆవరణలో కరెస్పాండెంట్ వకంతుల అప్పారావు ఆధ్వర్యంలో వసంత పంచమిని పురస్కరించుకొని సుమారు 100 మంది 3 సంవత్సరాల నుండి 4 సంవత్సరాల లోపు చిన్నారులకు చదువుల తల్లి సరస్వతి దేవి విగ్రహం వద్ద వేద పండితుల దీవెనలతో అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలో శుక్రవారం వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ వెంకటేశ్వర హైస్కూల్, మదర్ తెరిసా హైస్కూళ్లలో సరస్వతి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మల్ జిల్లా బాసురా శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో వైభవంగా వసంత పంచమి వేడుకలు. ప్రత్యేక అక్షరాభ్యాసం కోసం బారులు తీరిన భక్తులు. యువతకు ఉపాధి కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ప్రోగ్రాంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, మొహమ్మద్ అలీ షబ్బీర్. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన డీజీపీ శివధర్ రెడ్డి. నిజామాబాద్ రూరల్, మాక్లూర్ పోలీస్ స్టేషన్లు ప్రారంభించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. డిచ్పల్లి మండలంలోని బర్దీపూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ హరిహరుల కళ్యాణం. పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి.
పోలీసుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్లో పోలీస్ స్టేషన్ భవన ప్రారంభోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబ్బీర్, సుదర్శన్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి, ఎమ్మెల్యేలు. కామారెడ్డి కలెక్టరేట్లో ఘనంగా జాతీయ ఓటర్ దినోత్సవం. పాల్గొన్న కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, ఉన్నతాధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు చేయడంపై స్పందించిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ సోదరుడు బిగాల మహేష్ సహకారంతో అన్ని హంగులతో నిర్మించిన నూతన ప్రభుత్వ స్కూల్ భవనం ప్రారంభం. పాల్గొని ప్రారంభించిన డీఈఓ అశోక్. నిజామాబాద్ నగరంలోని ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు. అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించిన యజమానులు, ఉపాధ్యాయులు. నిజామాబాద్ నగరంలోని హైదరాబాద్ రోడ్లో జ్యువెలరీ షోరూంను ప్రారంభించిన హీరోయిన్ రీతిక, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.